సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇప్పటి వరకు ఉత్తేజకరంగా మాట్లాడిన తమ్ముడు జ్వాల మహేంద్ర గారు, దార్ల రాగప్రసాద్ గారు, ఇస్తర్ల అంజయ్ గారు, మాల్యాద్రి గారు, అలాగే మన ముందు ఇప్పుడే సభలో చూశాను జననాట్య మండలితో లక్షల మందిని, కోట్లాది మందిని చైతన్యవంతం చేసిన ఈవి అన్న ఇక్కడే ఉన్నారు, అలాగే కోటి అన్న ఇక్కడే ఉన్నారు, అలాగే నాతో పాటు ఈ మీటింగ్కి వచ్చినటువంటి వీసీకే పార్టీ ప్రచార కార్యదర్శి కొమ్మతోటి మణికుమార్ గారు, అలాగే ప్రకాశం జిల్లా వీసీకే అధ్యక్షులు మిడసల ఆదినారాయణ గారు, అలాగే బాపట్ల నుండి వచ్చినటువంటి వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, అలాగే యువకులు చాలామంది ఉన్నారు, దార్ల సుధాకరు, బ్రహ్మం గారు. ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ జై భీమ్. 25 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇక్కడ ఆయన నిలువెత్తు రూపాన్ని ఆవిష్కరించిన మధుర క్షణాలని, గర్వమైనటువంటి దినాన్ని గుర్తు చేసుకుంటూ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న కాకుటూరు పెద్దలకు, ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున మన గ్రామంతో పాటు అనేక దేశాల్లో ఆయన ప్రఖ్యాతి చెందుతుంది. ఎందుకు అంటే చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది నాయకుల్ని అట్లా ఎత్తిపట్టారు, కోట్ల డబ్బు పెట్టుబడి పెట్టి నాయకులుగా చూపెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం తన జ్ఞానము, నిజాయితీ, త్యాగంతో మన ముందు తరాల్లో ఉన్నాడు, మన తరంలో ఉన్నాడు, రాబోయే తరంలో ఉండటానికి కూడా ఆయన ఇక్కడ నిలువెత్తుగా ప్రత్యక్షంగా మన ముందు సాక్షాత్కరించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగం రాశాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, దూడకు కత్తిరేశారు, ఆయన కత్తిరేయలేదని 40 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వచ్చాం. అసలు అంబేద్కర్ని మిస్ చేశాం, అసలు అంబేద్కర్ని ఆవిష్కరించలేకపోతున్నాం. అంబేద్కర్ అంటే రక్షణ రంగ నిపుణుడు. ప్రపంచంలో ఏ దేశానికైనా సరే ఆ దేశం చుట్టుపక్కల దేశాల నుంచి ఎలా రక్షణ పొందాలో ఆయన పాఠాలుగా చెప్పగలిగినటువంటి రక్షణ రంగ నిపుణుడు. ఆర్థికవేత్త. ఎటువంటి ఆర్థికవేత్త అంటే అర్థశాస్త్రంలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి పిహెచ్డి పట్టుకొచ్చిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. శర్మలు, శాస్త్రులు, వర్మలు, కర్మలు, వేల మంది, లక్షల మంది పురుగుల్లాగా లొకలొకలాడతారు, కానీ ఒక్కడ కూడా ఎంఏ పాస్ కాని రోజుల్లో పిహెచ్డి తీసుకొచ్చాడు మహానుభావుడు లండన్ నుంచి. మనకి అంత గొప్ప విద్వాంసుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే హక్కులకు ప్రసాదించిన వాడు. అంబేద్కర్ అంటే మనకి ఇంటింటికి కరెంట్ వస్తుంది, ఈ పవర్ గ్రిడ్ కనిపెట్టినాడు అంబేద్కర్. డ్వాక్రా ప్రాజెక్టు కట్టినాడు అంబేద్కర్, హీరాకుడ్ ప్రాజెక్టు కట్టినాడు అంబేద్కర్, మహిళలకి ప్రసూతి సెలవు ఇచ్చినవాడు అంబేద్కర్. మహిళలకి ప్రసూతి సెలవుతో పాటు ఒకవేళ భర్త చనిపోతే ఎవరినైనా పెంచుకునే హక్కు ఇచ్చినాడు అంబేద్కర్. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ఆ నొల్లంతా బొగ్గుతో ఇంటి దాకా వెళ్తున్నారని వాళ్ళ ఆత్మగౌరవంతో ఎక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి బొగ్గు గనుల్లోనే స్నానాల గదులు కట్టాలని ఆదేశాలు ఇచ్చిన కార్మిక మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశంలో పెద్ద కులవాడు ఎంత పెద్ద తప్పు చేసినా చిన్న శిక్ష, చిన్న కులవాడు ఎంత చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష, ఇది మార్చేసిన వాడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్టికల్ 14 ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్కడూ చట్టం ముందు సమానమే. అతను రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, రఘురామకృష్ణరాజు అయినా, ఎవడైనా సరే చట్టం ముందు సమానం అని చెప్పి ఆర్టికల్ 14 ప్రతిపాదించిన వాడు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధమైనటువంటి భక్తి ప్రపత్తుల్ని, ఏ విధమైనటువంటి సమర్పణా భావాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మనం చూపెట్టాలి. ఏం చేశాడు ఆయన? తల్లి లేని బిడ్డ, మొట్టమొదటిసారిగా మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. అందరూ మన పెద్దలందరూ ఇట్లాగే మన పిల్లల్ని ఎట్లా గౌరవించారో పిల్లల్ని తీసుకొచ్చి, అయ్యా తల్లి లేని పిల్లవాడివి,
ఏ సౌకర్యం లేకపోయినా మెట్రికులేషన్ పాస్ అయ్యావు. మన కులంలో మొట్టమొదటి మెట్రికులేషన్ పాస్ అయింది అంబేద్కరే. సన్మానం చేశారు అక్కడ. ఆయన అక్కడి నుంచి డిగ్రీ చెల్లాడు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేశాడు. అక్కడి నుంచి మొట్టమొదటిగా అమెరికా దేశానికి వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు. విదేశాలకు చదవడానికి వెళ్ళినప్పుడు ఆ గడ్డ మీద ఈయన అడుగుపెట్టినప్పుడు మిగిలిన వేపనోళ్ళు అగ్రకులాలు కూడా అక్కడ అడుగుపెట్టారు. కానీ అక్కడ అడుగుపెట్టిన అగ్రకులాలందరూ ఏం భావించారంటే మన ఊర్లో దొరికే మందు సరైన మందు కాదు, ఇక్కడ టాప్ స్కాచ్ దొరుకుద్దంట, తాగడానికి ఉన్నారు. మన ఊర్లో డేరా హాల్లో చూసి చూసి ఇసుగు పుట్టిపోయింది, ఇక్కడ టాపు సినిమా హాళ్ళు ఉంటాయని సినిమాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మన ఊర్లో పూటకోళ్ళ అమ్మోళ్ళ అన్నాలు తిని తిని విసిగిపోతున్నామని చెప్పుకొని అక్కడ హోటల్లోకి వెళ్ళి విలాసవంతంగా భోజనం చేయడానికి ఎక్కడెక్కడ భోజన హోటల్లో నేను ఎత్తుక్కుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఇక్కడ లైబ్రరీ ఎక్కడుందని అడిగి లైబ్రరీకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ లైబ్రరీలో 18 గంటలు 20 గంటలు ఏకదాటిగా చదువుతున్నాడు. ఆ చదివే సమయంలో లైబ్రరీ నుంచి బయటికి వచ్చి అక్కడ ఎదురుగా ఉన్న టీ స్టాల్లో టీ తాగుతున్నాడు. లోపలికి వస్తున్నాడు. ఆ టీ స్టాలు అక్కడ ఉన్నటువంటి పిజ్జాలు బర్గర్లు అమ్మే ఒక ఆమె ఉంది. ఆమె అడిగింది, అయ్యా అందరూ ఇక్కడ ఉన్నాయన్నీ తినేళ్తుంటారు, బ్రెడ్లు ఇవన్నీ జాములు రాసుకుని, నువ్వు ఒక టీ ఒక్కటే తాగెళ్తున్నావు ఏంటంటే? అప్పుడు చెప్పాడు ఆయన, అమ్మా నాకు రొట్టె తినేంత డబ్బులు లేవు, నిద్రపోయేంత సమయం లేదు, 12 కోట్ల మంది నా జాతి భారతదేశంలో బానిసత్వం అనుభవిస్తున్నారు. నేను చదివి వాళ్ళందరూ పెద్దవాడిని అయ్యి ప్రయోజకుడిని అయ్యి వాళ్ళందరినీ బానిసత్వం నుంచి బయటకు తీసుకురావాలి, అందుకని నేను టీ ఒక్కటేనమ్మా నేను తాగలిగేదమ్మా. ఎటువంటి ఆకలి? ఆకలి అంటే మనకు తెలియదు కాదు, మన కులాలకు తెలియదు కాదు, మన తల్లులకు తెలియదు కాదు ఆకలి అంటే. కానీ అంబేద్కర్ ఆకలి ఎట్లాంటి ఆకలి అది. అక్కడ బరోడా మహారాజు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాడు కానీ తినడానికి డబ్బులు ఇలా. దానికోసం ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి ఆమె మహాపేనాశ ఆమె. అంబేద్కర్ అటువంటి వాడు, ఆజానుబాహుడు, దృఢమైన శరీరం కలిగిన వాడు. ఎంత దృఢమైన శరీరం అంటే అటు అమ్మతరం ఇటు అయ్యతరం అందరూ మిలిటరీ మ్యాన్లే. బాబాసాహెబ్ అంబేద్కర్ తాత మాలోజీ సక్పాల్ మిలిటరీ మ్యాన్, ఆయన తండ్రి మిలిటరీ మ్యాన్, ఆయన బాబాయిల మిలిటరీ మ్యాన్, ఆయన చిన్నతాతల మిలిటరీ మ్యాన్లు, వాళ్ళ అమ్మ తండ్రి మిలిటరీ మ్యాన్, వాళ్ళ చిన్నతాత తండ్రి మిలిటరీ మ్యాన్, వాళ్ళ మేనమామలు 6 మిలిటరీ మ్యాన్లు. ఎంతమంది మిలిటరీ మ్యాన్లు కుటుంబం నుంచి ఆయన వచ్చి అంత దృఢమైన శరీరంతో ఉండి భోజనానికి కూర్చుంటే ఆమె ఇంత అన్నం పెట్టేదాన్ని. ఆ అన్నం గంటకే అరిగిపోయేది. లైబ్రరీకి వెళ్ళి వచ్చి పడుకుంటే ఆకలి అవుతూ ఉండేది, కడుపులో తిప్పుతూ ఉండేది. ఆ తిప్పేటప్పుడు ఆ కడుపుల నొప్పి ఇట్లా వచ్చి తల తిరుగుతూ ఉండేదంట, తలంతా నొప్పి వచ్చేదంట. కళ్ళు మూసుకుని పళ్ళ బిగుతూ భరించి 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 ఇక ప్రపంచంలో ఆయన ఎవడో చదవని చదువంతా చదివి వచ్చి మనకిక్కడ మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఒక ప్రతీకగా నిలబెట్టాడు. జాతి జనం గుండెల్లో జెండాగా రెపరెపలాడాడు. ఈ భూమి మీద మన జాతికి చిరునామాగా నిలిచాడు. అలాంటి అంబేద్కర్ ఇండియాకు వచ్చిన తర్వాత అప్పుడు చాలామంది స్వాతంత్రోద్యమంలో పాల్గొనమన్నారు. నా టార్గెట్ నేను విద్యావంతుడిని అవ్వాలి, విద్య లేకపోవటం వల్లే మా వాళ్ళు బానిసలు అయ్యారు, నేను విద్య నేర్చుకుని మా బానిసత్వాన్ని పోగొట్టాలి కాబట్టి నేను అప్పుడే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో భారతదేశాన్ని స్టడీ చేశాడు. ఉత్తరాదిన మతపిచ్చి దక్షిణాదిన కులపిచ్చి అని తెలుసుకున్నాడు. మొత్తాన్ని స్టడీ చేసి నారాయణ గురు పెరియార్ దగ్గర నుంచి, మహారాష్ట్రలో ఉన్న భక్తి ఉద్యమం దగ్గర నుంచి, పంజాబ్లో ఉన్న గురునానక్ ఉద్యమం నుంచి, ఆయనకి ఆదర్శమైన కబీర్ గురించి మొత్తం చదివి భారతదేశాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అలా ఆకళింపు చేసుకున్నవాడు 1927లో ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఇస్తే ఎమ్మెల్సీ అయినోడు అవ్వకుండా ఫైళ్ళని దులిపితే అందులో ఉంది ఏముందంటే అందరికీ నీళ్ల మీద హక్కు ఇవ్వాలని ఒక తీర్మానం ఉంది, బోలే తీర్మానం అంటారు దాన్ని. ఆ తీర్మానాన్ని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు అమలుపరచాలి. ఆ రోజుల్లో మనకి నీళ్ళంటే ఏంటంటే ఎవరైనా మన అమ్మోళ్ళు ఒక బిందె తీసుకెళ్ళి బావి దగ్గర కూర్చుంటే ఎప్పుడుకో తీరి నిద్ర లేచి ఆ తిన్నది అరిగిన తర్వాత ఒకడు వస్తాడు, ఎవడో ఒక అగ్రకొలపాడు, వాడు వచ్చి బావిలో ముంచి నీళ్లు పోస్తేనే మనకి నీళ్లు.
మనంతటి మనం నీళ్లు ముంచుకోవడానికి లేదు, మనంతటి మనం చెరువులో దిగడానికి లేదు. కాబట్టి నీళ్ల మీద హక్కు తీసుకురావాలనుకున్నాడు. అందుకు మహత్ చెరువుని ఎంచుకున్నాడు. మహత్ పట్టణాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే ఆ మహత్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ మిలిటరీ వాళ్ళు అగ్రకులాల మీద ఆధారపడిన వాళ్ళు కాదు, ధైర్యంగా నిలబడతారు, పోలీసులకు ధైర్యంగా నిలబడతారు, వీళ్ళైతే నా ఉద్యమానికి పనికొస్తారని చెప్పి మహత్ చెరువు తీసుకున్నాడు. అందులో 10 చెరువులు ఉన్నాయి, కానీ మహత్ చెరువులో ఉన్న ఆ చెరువునే చావదారి చెరువుని ఎందుకు ఎంచుకున్నాడంటే అది మున్సిపల్ ఆఫీస్కి దగ్గరగా ఉంది. ఆ చెరువు దగ్గరికి వస్తున్నాను రండి అన్నాడు. అంబేద్కర్ అంటే ఎవరు? అంబేద్కర్ పిలుస్తున్నాడు, వెళ్దాం అంటున్నారు. ఎవరు అంబేద్కర్? అప్పుడు జనం ఏం చెప్పుకున్నారు తెలుసా? అంబేద్కర్ అంట, మనంటరానోడంట, మన పూరి గుడిసెలో పుట్టినవాడంట, ఈయన దొరలతో కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడంట, ఈయన కారు నల్లగా తడతడలాడిపోతుంటదంట, ఆయన కారులో మన నీడ కనపడుతుందంట, ఆయన వేసుకున్న బూట్లు గవర్నర్ జనరల్ వేసుకున్న బూట్లు ఒకే రేట్ అంట. అంత గొప్పవాడు పిలుస్తున్నాడు వెళ్దామని అందరూ మహత్ పట్టణానికి వచ్చేసారు. ఆ మహత్ చెరువు చుట్టూ వచ్చారు, చందాలు పోగు చేశారు. చుట్టూ ఉన్న 6 గ్రామాలు 20 రూపాయలు వేసుకున్నారు. ఆ రోజుల్లో 6 120 రూపాయలు అయినాయి. అక్కడే ఒక నాటక బృందం ఉంది, వాళ్ళు పోయి తుకారాం నాటకం ఆడొచ్చి 23 రూపాయలు తీసుకొచ్చారు కలెక్షన్. ఆ 23 రూపాయలు 120 రూపాయలు మొత్తం 143 రూపాయలు అంటే ఇప్పుడు 1,50,000 రూపాయలు ఇప్పుడు విలువ. ఆ డబ్బు పెట్టి అందరికి భోజనాలు చేశారు, ఇందాక మన వాళ్ళు చేసినట్టే. చుట్టూ వచ్చేశారు. అంబేద్కర్ వస్తున్నాడు. అంబేద్కర్ వస్తుంటే అక్కడ కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు. కలెక్టర్ రావట్ల దగ్గరికి, ఎస్పీ రావట్ల దగ్గరికి. ఎందుకని? కలెక్టర్ కనుక దగ్గరికి వచ్చి ఆపండి అన్నాడు అనుకోండి, ఈయన అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలనో లేదో. కలెక్టర్ అక్కడ ఆగిపోయాడు, ఎస్పీ అక్కడ ఆగిపోయాడు. దగ్గరికి వచ్చాడు, చెరువులో ఎట్లా దిగాడు రేవులోకి. ఆయనతో పాటు అందరు ఇట్లా నీళ్లలో దిగారు. దిగితే నీళ్ళు ఎట్లున్నాయి? పచ్చగా ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, పాచిబట్టి ఉన్నాయి అక్కడ. ఆయన విదేశాల్లో చదివి శుభ్రమైన నీరు తాగి వచ్చినాడు, కానీ ఇక్కడ నీళ్లు పచ్చగా ఉన్నాయి. అయినా సరే నీళ్ళని ఇట్లా పాచిన అటు ఇటు అని దోసెడు తీసుకుని ఇట్లా తాగేసేసాడు. ఎందుకంటే 3000 సంవత్సరాల నుండి నీళ్ల మీద లేని హక్కును తీసుకురావడం కోసం ఆ పచ్చటి నీళ్ళని, ఆ మలినమైన నీళ్ళని అట్లా తాగేశాడు. అక్కడి నుంచే మనకు నీళ్ల మీద హక్కు వచ్చింది. అలా తీసుకొచ్చాడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు నీళ్ల మీద. ఎంత గొప్ప పోరాటం అది. అదే 1932లో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాడు. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతున్నాడు, అక్కడ బ్రిటిష్ ప్రధానమంత్రి ఉంటే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లవాడిని ఎట్లా నిలదీస్తున్నాడు అట్లా నిలదీశాడు. బ్రిటిష్ వాళ్ళు మీరు రాకముందు మా మాలమాదిగుల పరిస్థితి ఏంటి? మా అంటరానితనం ఉంది, మీరు వచ్చినాక కూడా ఉంది కదా, మేము నీళ్లు తీసుకునే హక్కు లేదు, మీరు వచ్చినాక కూడా నీళ్లు తీసుకునే హక్కు లేదు కదా, మాకు భూమి మీద హక్కు లేదు, మీరు వచ్చినాక కూడా భూమి మీద హక్కు లేదు కదా, ఇట్లా నిలదీశాడు వాళ్ళని. బ్రిటిష్ సామ్రాజ్యం అంటే రవి అస్తమించని సామ్రాజ్యం. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచి ఏ దేశం కూడా నిలవలేనప్పుడు అట్లాంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి 8 కండిషన్లు పెట్టిన మొనగాడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ 8కి ఒప్పుకుంటేనే నేను రౌండ్ టేబుల్ సమావేశానికి వస్తానన్నాడు. మేము ఒప్పుకుంటున్నాం ఆయన, నువ్వు వచ్చేసే అన్నారు. వాళ్ళు వెళ్ళాడు. రెట్టమలై శ్రీనివాస్, తమిళనాడుకు చెందిన రెట్టమలై శ్రీనివాస్ ఇద్దరు వెళ్ళారు. ఇద్దరిని అక్కడ వైస్రాయ్ ఒక ఓడ షిప్ ఎక్కిస్తున్నారు. జనం అందరూ వచ్చి ఆ ఎక్కించేటప్పుడు షిప్లోకి అడుగు పెట్టేటప్పుడు వెనక్కి తిరిగి అందరం చూసి అన్నాడు, మేమిద్దరమే అనుకుంటున్నారా? లండన్లో భూమిని ఆకాశాన్ని ఒకటి చేస్తాం చూడండి అని చెప్పి అక్కడికి వెళ్ళారు. అప్పటి వరకు ఏం చెబుతున్నారు? బాలగంగాధర తిలక్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు, స్వాతంత్రమే నా జన్మ హక్కు అన్నాడు. వీళ్ళందరూ అనుకున్నారు, మాలమాదిగులు కూడా, మన స్వాతంత్రం కూడా ఆయన జన్మ హక్కే కావాలి అనుకున్నారు. ఒట్టిదే, మా బ్రాహ్మణ హక్కు అని చెప్పాడు ఆయన. అది మనకు అర్థం కాల, అది అంబేద్కర్కి అర్థమైంది. ఆ తిలక్ ఏమన్నాడంటే, మాలోళ్ళకి ఏం పని రా, అసెంబ్లీలో పారపని చేస్తారు, అక్కడ మాదిగోళ్ళకి ఏం పని, చెప్పులు కొడతారా? చాకలోళ్ళకి ఏం పని, పార్లమెంట్లో బట్టలు ఉతుకుతారా? పరిపాలించడానికి మేము ఉన్నాం కదా అన్నాడు. అంటే మనకు ఓటు హక్కు ఉండకూడదు, రాజ్యాధికారం ఉండకూడదు, శాసనసభకు వెళ్ళకూడదు, చట్టసభలకు వెళ్ళకూడదు అని వాళ్ళు తీర్మానించేశారు, శాసనం చేసేశారు. మీకు అసలు ఒక ఓటే అనవసరం అంటే అంబేద్కర్ లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో 2 ఓట్లు పట్టుకొచ్చాడు. మనకి ఒక ఓటే వద్దన్నారు. మనకి మట్టి పిసుకునేవాడికి ఒక ఓటు ఎందుకంటే 2 ఓట్లు పట్టుకొచ్చాడు. ఒకే నియోజకవర్గంలో మనందరం కలిసి మన అంటరాని వాడిని మన వరకే ఎంచుకుంటాము, మిగిలిన వాడికి కూడా మనం ఇంకొక ఓటేస్తాం.
అగ్రకులాలకి అందరికి ఒక ఓటు, మనందరికి 2 ఓట్లు తెచ్చాడు ఆయన. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడే చెప్పాడు, ఇక మనకు ఓటు హక్కు వచ్చేసింది కదా, మనమే పోటీ చేస్తాం కదా, మనమే చట్టసభకు ఎన్నికవుతాం కదా, అందుకని అక్కడి నుంచే మనందరికి ఒక సందేశం పంపించాడు. మీ ఇంటి గోడల మీద రాసుకోండి, మనం శాసనకర్తలం అవుతున్నాం. మర్చిపోతారేమో, గోడల మీద రాయండి, మనం చట్టసభల్లో శాసనాలు చేసేంత శాసన నిర్మాతలం అవుతున్నాం, శాసనకర్తలం అవుతున్నాం అని చెప్పాడు. అది మనకినపడిందో లేదో కానీ గాంధీకి వినపడింది. మాలమాదిగోళ్ళు చట్టసభలకు వెళ్తారా? మాలమాదిగోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారా? వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే మన ఇళ్లలో వెంటలు ఎవరు దవ్వుతారు, మన ఇళ్లలో దొడ్లు ఎవరు గడుగుతారు అని గాంధీ ఏం చేశాడంటే, మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష మాలమాదిగలకి రాజ్యాధికారం రాకుండా ఉండటానికి 1932లో జూలై 20వ తారీఖున పూనాలో ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష గాంధీ బ్రిటిష్ వాళ్ళ మీద చేయలా, మనమే చేశాడు మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష. ఆ 2 ఓట్లు ఎత్తేయాలని చెప్పాడు, నిరాహార దీక్ష బిగించేశాడు. అసలే గాంధీ మామూలుగానే ఉదయం తిన్నా కానీ 10 రోజులు తిన్నోడ్లాగా ఉంటాడు. అలాంటి మొదటి రోజు తినలా, 2వ రోజు తినలా, నీరసం వచ్చేసింది. అందరూ పొక్కారు, గాంధీకి నీరసం వచ్చేది, గాంధీకి బీపీ పడిపోయింది, గాంధీకి షుగర్ లెవెల్ పడిపోయింది. 3వ రోజు వార్తల్లో గాంధీ నీరసించిపోయాడు, బహుశా ఈ రాత్రే చచ్చిపోవచ్చు, ఇట్ట రాసుకొస్తున్నారు అందరూ. మాలపల్లి మాదిగపల్లి మీద అందరూ దాడులు చేస్తున్నారు, పోయి మీ గాంధీ మీ అంబేద్కర్ వల్ల మా గాంధీ ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంబేద్కర్ని మదనమోహన్ మాలవీయ అని ఒక బ్రాహ్మణ బ్రోకర్ ఉంటాడు, వాడిని తీసుకొచ్చారు, అంబేద్కర్ని కూర్చోబెట్టారు, ఇటు బ్రాహ్మణులు కూర్చున్నారు. అంబేద్కర్, గాంధీ గారి ప్రాణాలు ముఖ్యమా, నీకు నీ జాతి ప్రయోజనాలు ముఖ్యమా అని అడిగారు. అంబేద్కర్ అన్నాడు, ఈ కరెంటు స్తంభానికి నన్ను ఉరేయండి, నా జాతి ప్రయోజనాలు నేను వదులుకోనన్నాడు. లేచి వెళ్ళిపోయాడు విసవిస. అప్పటి నుంచి మళ్ళీ మాలపల్లి మీద మాదిపల్లెల మీద పోయి ఇళ్ళు తగలబెట్టారు, రక్తంతో ఉత్తరాలు రాశారు. ఈలోపు గాంధీ భార్య కస్తూరిబా గాంధీ పోయి ఒడిపట్టిందంట ఇట్లా అంబేద్కర్ ముందు, పతిభిక్ష పెట్టయ్యా. పతిభిక్ష అంటే గాంధీ చచ్చిపోతే నాకు భర్త లేకుండా అయిపోతాడు అని ఆమె ఒడి చాచింది, పతిభిక్ష పెట్టమని. ఈయన సరే దేవదాస్ అని గాంధీ కొడుకున్నాడు, అతను పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు నమస్కారం చేసి, అయ్యా మా నాన్న రక్షించు, నువ్వు ఒప్పుకుంటే మా నాన్న బతుకుతాడని. తర్వాత అందరం కలిసి పరిశోధన చేస్తే గాంధీ ఏనాడు భార్యలాగా చూడలేదు కదా ఆమెని, గాంధీ ఏనాడు వీళ్ళని కొడుకులాగా చూడలేదు కదా, వీళ్ళకి అంత ప్రేమ ఏంటని చూస్తే గాంధీ వీళ్ళనామా రాశాడంట, నేను చచ్చిపోతే నా తర్వాత నా భార్యను నా కొడుకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తారని, వీడు మా ప్రాణం మీదకి తెచ్చాడని తీసుకొచ్చి అయ్యా ప్రతిపక్ష పెట్టాడు. అట్లా అంబేద్కర్ వచ్చి అక్కడ ఏం చెప్పాడంటే, బలవంతంగా ఎక్కడ పడితే అక్కడ మన వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు, కొడుతున్నారు, మన ఆడపిల్లల మీద రేపులు చేస్తున్నారు, వీటన్నిటిని తప్పుకోని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో సంతకం పెడితే మనకి కొండేపు లాంటి రిజర్వ్డ్ నియోజకవర్గాలు వచ్చినాయి, సపరేట్ ఎలక్టరేట్స్ పోయి రిజర్వ్డ్ సీట్లు వచ్చినాయి. ఈ రిజర్వ్డ్ సీట్లు ఎటువంటివో తెలుసా? గుంటూరు దగ్గర పత్తిపాడు నియోజకవర్గంలో ఒక ఊర్లో అంబేద్కర్ విగ్రహం వేశారు కుర్రాళ్ళు. ఎట్లా వేశారంటే, వాళ్ళు ఇంటింటికి ఇంత వేసుకుని ఏ అగ్రకులం వాడిని మనం పైసా అడగకూడదు, మనమే కష్టార్జితం చేసి సంపాదించుకోవాలని గుంటూరులో వాళ్ళు ప్రైవేట్గా పనిచేసి డబ్బులన్నీ తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహం వేశారు, తీర్మానం చేయించారు పంచాయతీ చేత. ఇక ముసుగేశారు, దాన్ని ఆవిష్కరించాలి. ఈ సమయంలో ఆ ఇంటి ఎదురుగా మేడికొండ సుబ్బారావు ఒక అమ్మాయిని ఉన్నాడు. ఆడు బజార్కి వెళ్ళినప్పుడు అందరూ అన్నారంట, అంబేద్కర్ మాలోడు తెలుసా నీకాను? అవునా, మరి ఆ అంబేద్కర్ విగ్రహం నీ ఇంటి ఎదురుగా పెట్టుకున్నావు, నీకు బుద్ధి ఉందా అన్నారంట. అంతే, వాడు లేచి వచ్చి ఇది తీసేయండి అన్నాడు. కుర్రాళ్ళు అన్నారు మేము తీయమన్నారు. దీన్ని జరపండి రా అన్నాడు, నేను జరపం అన్నారు. అప్పుడు ఆ ఎమ్మెల్యేకి చెప్పారు. ఎమ్మెల్యే ఏమందంటే, మీరు అవి తీగిపోతే మీ మీద నక్సలైట్లు అని కేసు పెడతానంది. నక్సలైట్లు కదమ్మా, ఉగ్రవాదులు, ఆల్ ఖైదా కార్యకర్తలను పెట్టుకో, మేము తీయమన్నారు. రాయపాటి సాంబశివరావు వచ్చాడు రాయబారానికి, వాడు లెక్క చేయలే. అక్కడికి మనవడే వచ్చాడు కలెక్టర్ ఒక ఆయన. వచ్చి కలెక్టర్ వచ్చేసరికి కలెక్టర్ని కలవడానికి వెళ్ళారు. ఏమైంది అన్నాడు కలెక్టర్, మేము అంబేద్కర్ విగ్రహం వేసుకుంటే దాన్ని పక్కన జరపమంటున్నారు వీళ్ళందరూ. ఎవడే జరపమనేది? అంబేద్కర్ వల్ల కదా నేను ఈ స్థితిలో కలెక్టర్ అయింది, కాబట్టి నేను ఆవిష్కరిస్తా, మీరు పెట్టుకోండి అన్నాడు డేట్.
ఇట్లాగే చప్పట్లు కొట్టారు అందరూ. వెళ్ళారు, ఇన్విటేషన్ వేశారు, తీసుకొచ్చారు. కలెక్టర్ రూమ్ ముందు నిలబడ్డారు. అటెండర్ అడిగాడు ఏంటని, వీళ్ళు స్లిప్పులు రాసి ఇచ్చారు కుర్రాళ్ళు. వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ చెప్పాడు, మీరు స్లిప్పులు రాసి పంపొద్దు, మీ అన్నయ్య కలెక్టర్గా ఉన్నాడని అనుకోండి, డోర్ తీసుకుని డేరుగా రండి, నన్ను మాత్రం డోర్ తీసుకుని డేరుగా రండి, పర్మిషన్ అడగని అవసరం లేదు, మీ అన్నయ్య కలెక్టరు, బొమ్మ కొద్దిగా అవతలకు జరపండి అన్నాడు ఆయన. ఎమ్మెల్యే మన అమ్మాయి, పక్కన ఉన్న తాడికొండలో మనవడే, ఆ పక్కన వేమూరులో మనవడే మంత్రి, జిల్లా పరిషత్ చైర్మనే మన అమ్మాయి, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు ఇద్దరు, కలెక్టరు, ఇంతమంది అధికారాలు కలిపి ముసుగు తీయడానికి ఉపయోగపడలా. వాళ్ళు మన బతుకులు బాగు చేస్తారా? మనం నమ్మాలా? కొండేపు నియోజకవర్గం, ఏ నియోజకవర్గం ఇది? కొండేపు నియోజకవర్గం ఉంది కదా మనది, రిజర్వ్డ్ నియోజకవర్గమే కదా. మొత్తం సిమెంట్ రోడ్లు కాంట్రాక్టర్లు అందరు కమ్మోళ్ళే. ఎట్ట సాధ్యం? రిజర్వ్డ్ నియోజకవర్గం కదా, మన వాళ్ళ బాగు కోసం కదా అది చేసింది. అలాంటి రిజర్వ్డ్ నియోజకవర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చెప్పాడనమాట, ఇదిగో నాతో పాటు 29 మంది మాలమాదిగ ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ ఒక్కడ కూడా మన హక్కుల గురించి అడిగినోడు కాదు. వాళ్ళు ఆవులెంత వచ్చినప్పుడు కూడా ఆవులెంత వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు నోరు తెరవడం నేను చూడలేదన్నాడు అంబేద్కర్. ఇప్పటికీ అంతే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉంటారు కదా అసెంబ్లీలో, అధ్యక్ష నా మాలపల్లిలో ఈ సౌకర్యాలు కావాలని అడిగిన మాల మంత్రి కూడా ఉన్నాడా? అధ్యక్ష నా మాదిగపల్లిలో నా ఆడవాళ్ళందరూ ఆర్థిక పరిస్థితితో కొనారిల్లిపోతున్నారు, వాళ్ళ కోసం ఈ చట్టం చేసి ఆర్థిక ప్రగతితో తీసుకెళ్లాలని అడిగిన మాదిగ మంత్రి ఉన్నాడా? ఎవడూ లేడు. ఆ కెమెరా కూడా అడుదిరిగి ఇటు తిరిగి అయ్యన్న పాత్రుడి మీదకి వెళ్ళొద్దు, కానీ మన మాలమాదిగా ఎమ్మెల్యేల మీద అసలు ఆ కెమెరా ఆగనే ఆగదు. అలాంటి దీనస్థితిలో మనం ఉన్నాం. ఎటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడన్నా మనకు గౌరవం ఉందా? ఏ రోజన్నా మనకు గౌరవం ఇచ్చారా? పేపర్లో గౌరవిస్తారా మనకి? పేపర్లో కూడా చల్లపల్లి వారు, విశ్వనాథ వారు ఇట్లా రాస్తారు, వాళ్ళ పేర్లున్నాయి, కవుల పేర్లు. గుర్రం జాషువాని గుర్రం వారని రాయరు, మన పైడి తెరేష్ బాబుని పైడి వారని రాయరు. ఎక్కడా మనకు లేదు. కావ్యాల్లో కూడా లేదు, నాటకాల్లో కూడా లేదు. నాటకాల్లో కూడా ఆ వాల్ పోస్ట్ చేసి దాని కింద రాసేవాళ్ళు హరిజనులు ఈ ప్రదర్శనకు రాకూడదని రాసేవాళ్ళు. సినిమా వాల్ పోస్ట్ వస్తే హరిజనులు ఈ ప్రదర్శనకు రాకూడదని రాసేవాడు. ఏదో కొంచెం అట్లా పోయి వచ్చేవాళ్ళు తప్ప హరిజనులు ధైర్యంగా హోటల్కి వెళ్ళడానికి లేదు. అదే హరిశ్చంద్ర నాటకంలో కూడా హరిశ్చంద్రుడు ఎందుకు అడవులకు వెళ్ళాడు, ఎందుకు రాజ్యం పోయిందంటే ఆయన సత్యం కోసం నిలబడ్డాడని చెప్పారు మనకి. సత్యం కోసం నిజంగా ఆయన హరిశ్చంద్రుడు నిలబడ్డా? ఆయనే చెప్పాడు, సిగ్గేలాగున లేకపోయే తనకు ఇసి గోధిరాట్ సూతి నాకే లగ్గో కూర్చదరన్న ఆశపడి ఇల్లాలుండ నిర్భీతిన్యే ఎక్కువ హింపక మాల కన్నియం తోయం పొందిన కాన్వయం బగ్గిన్ త్రోసనటంచు ఛీ 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 అనరే నన్ను ఆ బాల గోపాలము. మాలకన్యను చేసుకుంటే చీ అంటారని వాడు రాజ్యం వదిలేస్తే సత్యం కోసం హరిశ్చంద్రుడు వెళ్ళాడంటే మనందరం హరిశ్చంద్ర నాటకాన్ని హిట్ చేసిన వాళ్ళు మొదా మనం ఎడన ఉందా? ఇది స్త్రీ, కాకి, కుక్క 3 హేయమైనవని రాశారు మనుధర్మంలో. ఇప్పుడు ఏమంటారు? సనాతన ధర్మమే గొప్పదని చెబుతున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి? ధర్మం బ్రాహ్మణుడిగా ఉండాలి, అంటరానుడిగా ఉండాలి. దాన్ని కాపాడటమే ధర్మం. దీన్ని కాపాడిన వాడే ధర్మప్రభు అంటారే, వాడే ధర్మప్రభు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు, నుంచోవటం రాదు, నిలబడటం రాదు, నవ్వటం రాదు, నడవటం రాదు, మాట్లాడటం రాదు. ఆయన కూడా చెబుతున్నాడు ఐఎమ్ అన్అపాలజికల్ సనాతని అని చెబుతున్నాడు ఆయన. ఆ సనాతన ధర్మం మనల్ని ఏలటానికి వస్తుంది ఇప్పుడు బీజేపీ రూపంలో. వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీని ఒక్క మాట అనలేని స్థితిలో పడిపోయారు. ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్ బెయిల్ మీద ఉన్నాడు,
ఈయనేమో ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ కేసులో మా చంద్రబాబు నాయుడుకి బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే గుండెల నిండా అంబేద్కర్, భుజాల మీద జగన్ ఉంటాడు. గుండెల నిండా అంబేద్కర్, ఈ భుజం మీద చంద్రబాబు నాయుడు ఉంటాడు. సో ఇప్పుడు ఈ రోజు ఈ సిల్వర్ జూబిలీలో మనం చేయాల్సింది ఏంటంటే మనం భుజాల మీద ఉన్న కమ్మారెడ్డిని దించటం. 137 నియోజకవర్గాల్లో 25% మాలలు 25% మాదిగలు ఓట్లు వేస్తే 137 నియోజకవర్గాల్లో మనం గెలిచి చట్టసభలకు వెళ్తాం. తెలుసా, మీకు వేరే వాడు ఓట్లు అవసరమే లే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి కమ్మాయిని ఎక్కించడం, ఆయన బాగాలేదని చెప్పి ఆయన దించి మళ్ళీ రెడ్డిని ఎక్కించడం. కానీ వాళ్ళిద్దరిని దించి నువ్వెప్పుడు ఎక్కుతావు, నువ్వెప్పుడు రాజ్యానికి వస్తావు, నువ్వెప్పుడు శాసనకర్త అవుతావు అని చెప్పి కాకుటూరుపాలెంలో అంబేద్కర్ 25 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాడు. ఊరికే ఒక విగ్రహం అది, మీలో మార్పు కోసం, మిమ్మల్ని శాసనకర్తలుగా చూడటం కోసం, మీలో అంటరానితనాన్ని పారద్రోలటం కోసం ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకున్నాం. ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎందుకు పెట్టాం అంబేద్కర్ విగ్రహం? అందరి ఊళ్ళో అందరికంటే మనం ఎక్కువ అని చెప్పడానికి కాదు, మనం ఎవరికంటే తక్కువ కాదని చెప్పడానికి అంబేద్కర్ విగ్రహం ఈ రోజున ఇక్కడ వేసుకున్నాం. మనం అదే మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి 25 సంవత్సరాల తర్వాత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాపకం చేసుకుంటూ తల్లులు పిల్లలు పొరుగురులో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ రోజున వేడుకగా ఇంత దగద్భగాయమానమైనటువంటి వెలుగుల మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అయితే మీరు వీళ్ళని నిలదీయాలి, మీరు మాట్లాడాలి, మన తరపున మాట్లాడాలి. మాట్లాడకపోతే తరమంతా నష్టపోతుంది. ఒక ఆఫీసరు రోడ్డు మీదకి వెళ్తున్నాడు జీపులో, అక్కడ జనం అందరూ గుమిగూడి ఉన్నారు. అటెండర్ పంపించాడు, ఏం జరుగుతుందో చూసిరారా అని. అటెండర్ చూసేసి చెప్పాడు, సార్ పక్షి అంట 5 లక్షలు అంట అన్నాడు. ఒక పక్షి 5 లక్షలు ఏందిరా, చికెన్ 160 కదా కేజీ, పక్షి 5 లక్షలు ఎందుకనంటే పోయి చూసేస్తే నిజం సార్ అది 5 భాషలు మాట్లాడుద్దంట అన్నాడు. పక్షి 5 భాషలు మాట్లాడుద్దా, ఎంత? 5 లక్షలు. పాపపు సొమ్ము చాలా ఉంది కదా కారులో, ఈ పాపపు సొమ్ము తెచ్చి 5 లక్షలు తీసుకొచ్చి ఇంటి దగ్గర అమ్మగారికి ఇచ్చిరా అన్నాడు. సాయంత్రం ఆఫీసు నుంచి వెళ్ళాడు, అమ్మగారు 5 భాషలతో ఆమెతో మాట్లాడి పక్షితో ఆనందించుంటుందని ఎలా ఉందని అడిగాడు. చాలా బాగుందండి. ఓహో, అమ్మగారికి కూడా నచ్చింది, 5 లక్షలు నష్టం చేసేవని అడగలేదు అని అనుకున్నాడు. తీసుకురా అన్నాడు. ఏంటదండి? పక్షిని తీసుకురాను. పక్షిని ఎక్కడ తీసుకురావాలి? మాట్లాడతాను. ఏం మాట్లాడేది? దానికి 5 భాషలు వచ్చుగా. 5 భాషలు వచ్చా? మరి నేను కూర కోసేటప్పుడు ఒక్క భాషలో నన్ను కొయ్యొద్దని అడగలేదు అది. అలాగే నువ్వు ఎంత మాటకారివైతే ఏం సుఖం, నువ్వు ఎంత హైట్ ఉంటే ఏం సుఖం, నువ్వు పిహెచ్డీ చేస్తే ఏం సుఖం, నువ్వు ఇంజనీరింగ్ చదివితే ఏం సుఖం, నీ జాతి తరపున ఈ దుర్మార్గులను నిలదీగినప్పుడు ఎంత చదివితే ఏం సుఖం. అలా చదవడం కోసమే మనందరి తరపున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం అందరం మోగవాళ్ళం అయితే ఆయన ఒక్కడే మన తరపున మాట్లాడి ఇన్ని హక్కులు తెచ్చాడు అని ఇందాక సభాధ్యక్షుడు చెప్పాడే. మూక్ నాయక్ పత్రిక స్థాపించాడని. మూక్ నాయక్ మోగవాళ్ళకి నాయకుడిగా వచ్చాడు ఆయన. మీరు కూడా మోగవాళ్ళకి నాయకుడిగా అవుతారనుకో, మూక్ నాయకులు అవుతారంటే నాయకుల మోక తయారైంది కానీ మూక్ నాయకులు ఎవరు తయారవట్లా. ఆ నాయకుల నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఒకరోజు ఇక్కడ కూర్చుని గోల్డ్ కట్ చేసుకుంటా అట్లా కట్ చేసిన గోల్డ్ని పేపర్ల పొట్లం కడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, ఏమైంది నాయన అని. సాయంత్రం పక్షులు ఇక్కడికి వస్తాయి, అవి విత్తనాలు అనుకుని మింగితే వాటి గొంతుకు అడ్డం పడతాయేమోనని పొట్లం కట్టి డస్ట్బిన్లో వేస్తున్నానని చెప్పాడు. పక్షుల గురించి కూడా ఆలోచించిన మానవతామూర్తే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఒక రోజున కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూర్చున్నారు ఆయన కోసం. బయట మామిడి పండ్లో మేవాడు వెళ్తున్నాడు. వాడిని పిలిచి అందరికి మామిడి పండ్లు కట్ చేసి ఇవ్వమన్నాడు. వంటవాడు కట్ చేశాడు. అందరికి ఇవ్వడానికి వస్తే అంబేద్కర్ పక్కన అటెండర్ కూర్చుని ఉన్నాడు. ఈ వంటవాడు, రే లేరా పైకి లే అంటున్నాడు. అంబేద్కర్ ఏమైందని అడిగాడు. అయ్యా తమరి పక్కన వంటవాడు కూర్చున్నాడు, అటెండర్ కూర్చున్నాడు. కూర్చొని ఆఫీసులో అటెండరు ఇక్కడ నా తమ్ముడేగా అన్నాడు. సమానత్వం నిరూపించిన వాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటామే, దాన్ని సాధించడానికే ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ అని చెప్పాడు. ఏం ఎడ్యుకేట్ అవ్వాలి? నువ్వు ఏ కారణాలతో వెనకబడ్డావో దాన్ని మన జనానికి ఎడ్యుకేట్ చేయి.
ఏ సమస్యలు అయితే నువ్వు ఐడెంటిఫై చేసావో వాటిని యాజిటేట్ చేయి, ఆ సమస్యల మీద యాజిటేట్ చేయి. యాజిటేట్ చేసావు కదా, ఇది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా ఉన్న సమాజం కదా, అన్ఆర్గనైజ్డ్గా ఉంది ఆయన, దీన్ని ఆర్గనైజ్ చేయండి అని చెప్పాడు. ఆయన ఇచ్చిన ఆయుధాలు మనకది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ మూడింటిని సాధించడం కోసం ఆయన కనిపెట్టిన మిషనే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. అలాంటి అంబేద్కర్ సూటు బూట్ వేసుకున్నాడు. 25 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో లేదో, ఎంతమంది ప్యాంట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారో లేదో, ఇంతమంది మీద మంచి బ్రాండెడ్ దుస్తులు ఉన్నాయో లేవో, కానీ ఆయన మాత్రం సూట్ వేసుకుని మనందరికి ఆదర్శంగా నిలిచాడు. అప్పుడే అడిగారు అంబేద్కర్ని విలేకరులు, గాంధీ గోచిపెట్టుకున్నాడు కదా, ఆయన కదా నిజమైన పేదల నాయకుడు, నువ్వేంటి సూట్ వేసుకున్నావు అని అంబేద్కర్ని అడిగితే అంబేద్కర్ ఏమన్నా అంటే, నా ప్రజలందరూ అటు గోచిపెట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన, నా ప్రజలందరూ నాలాగా సూటు బూట్ వేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది గాంధీజానికి అంబేద్కరిజానికి ఉన్నటువంటి తేడా. నేను చిన్నప్పుడు నాటకానికి వెళ్ళాను. అక్కడ మంచం మీద ఒక బ్రాహ్మడు వాళ్ళ వంశం గొప్పలు చెబుతున్నాడు. ఆ రోజుల్లోరా మా దొడ్లో 1000 ఆవులు ఉండేవి. ఈ 1000 ఆవులు ఇచ్చిన పాలు, పెరుగు, వెన్న తాగలేక తెచ్చేవాడు మా వాళ్ళు అన్నాడు. కింద కూర్చున్న జీతగాడు గాల్లోకి చూస్తున్నాడు. వింటలేదురా నువ్వు? విన్నా, మరి మాట్లాడవే? అది కాదయ్యా, నేను ఈ 1000 ఆవుల దగ్గర బాగు చేయలేక మా వాళ్ళు ఎంత సాగు తెచ్చారని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు మంచం మీదోడి గురించి ఆలోచిస్తే నువ్వు వైసీపీ, నువ్వు మంచం మీదోడి గురించి ఆలోచిస్తే నువ్వు టీడీపీ, నువ్వు కనుక కింద కూర్చున్నవాడి గురించి ఆలోచిస్తే నువ్వు అంబేద్కర్ వాదివి. ఏది కావాలో తెలుసుకోవాలి. ఈ అర్ధరాత్రి సమయంలో కాకుటూరు పాలెంలో అందరూ నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, కంఠంలో ప్రాణం ఉండగా అగ్రకులాలకు ఓటేయనని నిర్ణయించుకోండి. 2029లో మనవాడు ముఖ్యమంత్రి అయ్యి క్యాన్వాయ్తో కొయ్యమని వెళ్ళిపోతుంటాడో లేదో చూడండి. ఈ రాత్రి ఆ నిర్ణయం తీసుకోండి. మన వాళ్ళల్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళల్లో కమ్మాళ్ళల్లో ఎవడన్నా దూకుడుగా వచ్చాడు అనుకో, వీడు హోమ్ మినిస్టర్ పనికి వస్తాడు అంటున్నారు. ఎవడన్నా నిదానంగా పెద్దరికంగా ఉన్నాడు అనుకోండి, వీడు జిల్లా పరిషత్ చైర్మన్ పనికి వస్తాడు అంటున్నారు. అదే మనవాడు సూట్ వేసుకుని అట్లా వచ్చాడు అనుకోండి, మాలోడో మాదిగోడు, వీడు మన పోలింగ్ ఏజెంట్కి పనికి వస్తాడు అంటున్నారు. మనం పోలింగ్ ఏజెంట్లు, మనం పరిపాలకులం కదా. కమ్మవాళ్ళు దిగగానే రెడ్లు ఎక్కవలేనో, రెడ్లు దిగగానే కమ్మవాళ్ళు ఎక్కవాలని రాజ్యాంగంలో అంబేద్కర్ రాశాడా? వీళ్ళందరూ ఇప్పుడు రాజ్యాంగానికి రాయటానికి అంబేద్కర్ పడ్డ కష్టం ఎటువంటి కష్టం? ఆయన మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సభకు నిలబడితే వేటాడి ఓడించారు నెహ్రూ, పటేల్. డబ్బులు పంచారు ఆ ఎలక్షన్లో. అంబేద్కర్ ఓడిపోయాడు, రాజ్యాంగ సభలోకి రాలా. అప్పుడు పటేల్ అన్నాడు, అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి రాకుండా తలుపులు కిటికీలు మొత్తం మూసేసామన్నాడు పటేల్. అంబేద్కర్ అన్నాడు, తలుపులు కిటికీలు ఏముందలే, పైన వెంటిలేషన్ కూడా మూసేశారు నాకు తెలుసు అన్నాడు ఆయన. అలాంటివన్నీ జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక మాదిగా ఆయన బెంగాల్లో అంబేద్కర్ ముస్లిం లీగ్ మద్దతుతో గెలిపించి జైసూరు, కొల్నాల్ అనే 2 జిల్లాల ప్రతినిధిగా రాజ్యాంగ సభలోకి పంపించాడు. ఏ అంబేద్కర్ మొహం అయితే రాజ్యాంగ సభలో చూడకూడదు అనుకున్నారో ఆ అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? కుట్రలకు తక్కువ బ్రాహ్మణులకి. వాళ్ళు ఏం చేశారంటే, ఆయన ఎన్నికైన జైసూరు, కొల్నాల్ ఈ 2 జిల్లాలని పాకిస్తాన్లో గెలిపేశారు. అంబేద్కర్ జనమేమో ఇండియాలో ఉన్నారు, అంబేద్కర్ సభ్యత్వం పాకిస్తాన్ రాజ్యాంగ సభలో ఉంది. ఏం చేయాలి? అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి వచ్చి అక్కడ ఎడ్మండ్ బర్క్ అని 19వ శతాబ్దపు రాజనీతికుడు ప్రసంగాన్ని ఒక జాతి పేరా, ఒక కులం పేరా, లేకపోతే ఒక ప్రాంతం పేరా, ఏ అస్తిత్వం పేర కూడా ఎవరిని వెలేయకూడదని చెప్పిన ఎడ్మండ్ బర్క్ స్పీచ్ అలా అలవోక అప్పచెప్పేసేసాడు. రాజేంద్ర ప్రసాద్ ఫిదా, ఇదిగో ఇట్లాంటి ఇంగ్లీష్ తెలిసినాడు కదా, నా పక్కన ఉండాలని చెప్పి అంబేద్కర్ని స్వతంత్రంగా ఇంకొకరిని రాజీనామా చేయించి అక్కడి నుంచి గెలిపిస్తే అప్పుడు అంబేద్కర్ ఇక్కడికి వచ్చాడు మనకి రాజ్యాంగ సభలోకి. ఇప్పుడు ఒక్కొక్కడు ఏమంటాడు, రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు, 229 మంది ఉన్నారని. 229 మంది కళాలు పెట్టి రాస్తారా? వాళ్ళు ఎన్ని పేజీలు రాసి ఉంటారు? వాళ్ళు ఎంత పెద్ద పుస్తకం అయి ఉంటుంది అది. రాయటం ఏంటి అసలు? ఆత్మకథ రాస్తారు, చరిత్ర రాస్తారు, వ్యాసం రాస్తారు, కథ రాస్తారు, కథానిక రాస్తారు, నాటకం రాస్తారు. రాజ్యాంగాన్ని రాయరు, రాజ్యాంగాన్ని నిర్మిస్తారు. ఆ రాజ్యాంగ నిర్మాతే అంబేద్కర్. రాజ్యాంగాన్ని నిర్మించాడు ఆయన.
రాజ్యాంగ సభలో ఇట్లా నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి విద్యావంతులు మీరందరూ గమనించాలి. ఆయన ఒకడొచ్చి పైరసీ అండ్ క్రైమ్ అని రాశాడు. అంబేద్కర్ వచ్చి పైరసీ ఒక పైరసీ ఉంటుందా, క్రైమ్ ఒక క్రైమే ఉంటుందా? ఎందుకంటే సింగులర్గా రాస్తున్నారు? పైరసీస్ అండ్ క్రైమ్స్ అని రాయాలి. ఇది ఎవరికి తెలుసుద్ది? రాజ్యాంగ నిపుణుడైన అంబేద్కర్కి మాత్రమే తెలుసుద్ది. పైరసీ అంటే అప్పట్లో ఓడల్లో దొంగతనాలు చేయడమే పైరసీ. ఇప్పుడు మనకి ఎన్ని పైరసీలు వచ్చినాయి? సినిమాలు కూడా పైరసీ చేస్తున్నారు కదా. ఇవన్నీ ముందే ఊహించినాడు అంబేద్కర్. సమస్త దేశాల రాజ్యాంగాలు, సమస్త దేశాల నైసర్గిక స్వరూపాలు, సమస్త దేశాల తత్వశాస్త్రాలు, సమస్త దేశాల చరిత్రలు చదివిన అపార జ్ఞానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాశాడు. కొన్ని రాజ్యాంగాలు రాశారు కానీ 6 నెలలకి ఎడుబోని అంతులేవు. కొన్ని రాజ్యాంగాలు రాశారు, ఆమోదించడానికి దిక్కులేదు. కొన్ని రాజ్యాంగాలు రాశారు, పాటించిన వాడు లేడు. కానీ 76 సంవత్సరాల నుంచి రాజ్యాంగం అజేయంగా భారతదేశంలో మన అందరిని కాపాడుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం జీవితంలో ప్రతి అడుగులో మనం ఆయన ఆవిష్కరించుకోవాలి, ఆయన ఆవాహన చేసుకోవాలి. అంబేద్కర్ నీకు ప్రతి విషయంలో ఆయన నీకు ఆదర్శంగా నిలబడ్డాడు. ఏం చెప్పాడు ఆయన? అయ్యా, పగలంతా కష్టపడుతున్నారు, పగలంతా కష్టపడి అన్నం తినడానికి వచ్చి మీరు మాంసం తింటున్నారు, మాంసం ఎక్కువగా తింటున్నారు. అది అరుగుద్దో లేదో అన్నం తిన్న తర్వాత ఒక బెల్లం ముక్క కూడా తినండి అన్నాడు. ఇట్లా తల్లి కదా చెప్పేది. ఆ తల్లి లాంటి అంబేద్కర్ మనకి. మనం అరిగిందో లేదో వాళ్ళకి అని, ఇక్కడ మనం చచ్చామో లేదో బతికామో లేదో చూడని పరిపాలకులు ఉన్న దశలో మనం తిన్న ఆహారం కూడా అరుగుందా లేదా అని ఆరాధీసినాడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు మనకున్న జ్యోతిబా పూలే, ఆయన 1848లో మొట్టమొదటిసారిగా బాలమాదిగలకి పాఠశాల పెట్టాడు. ఆయన భార్య ఆడవాళ్ళకి చదువు నేర్పింది. ఆయన భార్య ఆడవాళ్ళకి చదువుని పెడితే బ్రాహ్మణులందరూ ఆమె మీద కళ్ళాపు చల్లారు. ఆమె టీచర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు 2వ చీరని సంచిలో పెట్టుకుని వెళ్ళి ఈ పేడ తెల్లిన చీరను పక్కన పెట్టి మంచి చీర కట్టుకుని అందరికీ చదువు చెబితే ఎంతమంది ఆడవాళ్ళు చదువుకోగలిగారు. ఆ త్యాగమే సావిత్రిబాయి పూలేది. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు. ఇందాక మన వాళ్ళు చెబుతున్నారు 5 పిల్లలు పుట్టారు అంబేద్కర్కి. 4 కొడుకులు, ఒక కూతురు ఆకలితో చచ్చిపోతే ఒకే ఒక్కడు మిగిలాడు. ఇంత త్యాగాలు ఎవరైనా చేశారా మనకి ఇప్పుడున్న నాయకుల్లో? చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, జగనన్న, షర్మిలక్క, అనిల్ బావ, వీళ్ళల్లో ఎవరన్నా ఇన్ని త్యాగాలు మన కోసం చేశారు అసలు ఎక్కడన్నా? కానీ ఏ ఇంటికన్నా వెళ్ళు, క్యాలెండర్ ఎత్తితే రాజశేఖర రెడ్డి, దించితే రాజశేఖర రెడ్డి. సాక్షి ఫోటోలు, సాక్షి క్యాలెండర్లు, ఇళ్ల నిండా విగ్రహాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు. ఇడుపులపాయ వెళ్ళారు మా వాళ్ళందరూ. ఓసారి మా ఫ్రెండ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్గా పోటీ అక్కడ పనిచేస్తుంటే సైట్ సీయింగ్ రమ్మంటే అందరం వెళ్ళాం. అన్ని చారిత్రక ప్రదేశాలు తిరిగి ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వచ్చాం. అందరూ వాళ్ళు అక్కడ కూర్చొని రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఫోటోలు దిగుతున్నారు. నేను ఇక్కడ నిలబడ్డా. రా దిగు అంటున్నారు. నేను దిగనన్నా. 3 సార్లు పిలిచారు, నేను రానన్నా. వాళ్ళే వచ్చారు. ఏమి 3 సార్లు పిలిచినా రాలేదు అని. ఏ మాలోడి సమాధి పక్కనైనా ఒక రెడ్డి ఫోటో దిగడం మీరు చూసారా అన్న? చూడలేదన్నా. అందుకే నేను దిగనని చెప్పాను. అది కదా మనకు ఉండాల్సింది. అలాంటి పరిస్థితుల్లో మనకి, నేను జాబ్ చేసేటప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే 2009లోనో 2008లోనో ఒక మూట మీద తలబెట్టి ఇటు పడుకుంది, ఒక ఆయన మూట మీద తలబెట్టి అటు పడుకున్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వదినా, ఏందబ్బాయి పిల్లాడిని బతకనిస్తారంటావా? ఏమోనబ్బాయి, తండ్రి ఉండ దారి, వీళ్ళు ఏదో ఆపదలు ఉన్నారు, ఆ ఏరియా ఆఫీసర్ నేనే కదా, మనం ఏమైనా ఆదుకుందామని. ఎవరి సంగతి అమ్మ? జగన్ అయ్యా, జగన్ అరెస్ట్ చేస్తారంటగా. ఈ పూట లేక సట్టి అంత కట్టుకుని మోటాముల్లి కట్టుకుని వెళ్ళేవాడు 1,00,000 కోట్లోడి మీద జాలి పడుతున్నారు. ఎంత ఉదారమైన హృదయం. మన జ్వాల చెప్పినట్టు మొత్తం సమర్పించుకోవటమే కదా, మన కోసం ఏమన్నా ఉంచుకుంటామా? ఎవడన్నా అడుక్కునే వాళ్ళకి వేసేటప్పుడు కూడా 4 గింజలు అడుగును ఉంచుతారు. ఈ 4 గింజలు కూడా అవతలడికి వేసేయటమే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమనుకున్నాడంటే, నేను ఓటు హక్కు తెస్తే ప్రతి ఒక్కరిని వీళ్ళు బెదిరిస్తారనుకున్నాడు.
కానీ నువ్వు ఉన్న ఓటు ఆడికి ఇచ్చేసి ఆడి ముందు చేతులు కట్టు నుంచున్నావని ఆయనకి తెలియదు. నువ్వు చేతులు కట్టుకుని భయపడతావని ఆయనకి తెలియదు. చాలామంది వాళ్ళకున్న ఓటు హక్కు అనేది ఏదో అలా వచ్చేసింది, నేను పుట్టడం, నాకు 18 సంవత్సరాలు రావటం, దానంతటికి అది ఓటు హక్కు వచ్చింది అనుకుంటున్నారు. అలా వస్తుందా ఓటు హక్కు? దానికోసం ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆ ఓటుని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఈ ఓటు ఎవరికి వేయాలి, ఆ ఎవరికి వేయాలనే ప్రశ్నే అంబేద్కరిజం నీకు సమాధానం చెప్తుంది. నువ్వు ఎందుకు వేయాలి ఓటు? ఇంత కష్టపడి ఓట్లు వేస్తే వాళ్ళు ఎందుకు అట్లా కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు? మనకున్నటువంటి ఈ పంట పొలాలు, వరి చేలు ఇవన్నీ ఉండే మనకి కోస్తా ప్రాంతంలో ఈ భూమంతా అగ్రకులాలది. పండిన తర్వాత, కోసిన తర్వాత, దంచిన తర్వాత, బస్తాలకు ఎత్తిన తర్వాత మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతే మనకేమని చెప్పేవాళ్ళు అంటే, మా చేలో పరిగి నువ్వే ఏరుకోనేవాళ్ళు. పంట ఏం వాళ్ళది, పరిగి మంది. ఈ పరిగిలో కూడా ఒకడు పరిగేరుకున్న తర్వాత అసలు ఏ దిక్కు లేనాడు ఒకడు ఉంటాడు, వాడెళ్తాడు, దాన్ని చెడు పరిగి అంటారు. చెడు పరిగి మంది, పంట ఏమో వాళ్ళది. ఇప్పుడు కూడా అంతే. హైవే కాంట్రాక్టర్ని కమ్మోళ్ళయి, పెద్ద పెద్ద క్వార్టర్స్ కడతారే కమ్మోళ్ళయి. 59,000 కోట్ల రూపాయలు మొన్న మన శంకుస్థాపన చేశాడు ప్రధానమంత్రి అమరావతి పనుల కింద. 59,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్టర్లు అందరూ కమ్మోళ్ళే, వాళ్ళే రెడ్లు. కానీ మనకు మాత్రం మాకేమి ఇచ్చారు? మీకు అమ్మఒడి ఇచ్చాం కదా, ఇంకేం కావాలి చెప్పండి? ఏం తక్కువ చేసాం? అమ్మఒడి ఇచ్చాము, రేషన్ బియ్యం ఇస్తుంటవి, ఇంకేం తక్కువ కావాలి? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కథ చెప్పాడు. ఒక భార్యాభర్తలు పేదరికంతో ఉన్నారంట. వాళ్ళ ఇంటి ముందు ఒక ములగ చెట్టు ఉంది. ఆ ములగ చెట్టుకి కాయలు కాసినప్పుడు వీళ్ళు అమ్ముకుని కొద్దిగా తిండి తింటున్నారు. ములగ చెట్టు కనుక కాయలు కాయకపోతే వీళ్ళు పస్తుంటున్నారు. ఆ రాత్రి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. వస్తే అన్నయ్యకి అన్నం పెట్టారు. ఎట్టున్నారమ్మా? అన్నయ్య అడిగాడు, అన్నయ్య ములగ చెట్టు కాయలు కాస్తే అమ్ముకుని తింటున్నాం, అది కాయకపోతే పస్తులు ఉంటున్నాం. ఇదంతా అన్నయ్యకి ఎందుకు చెబుతున్నారు? వెళ్ళేటప్పుడు ఏదో సహాయం చేస్తాడేమో, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా పంపిస్తాడేమో, చెల్లెలు ఎంత బాధగా ఉంటుందని. ఆ రాత్రి మనవడికి దిండేశారు, దుప్పటేశారు, 4 కోళ్ళు మునిగేటట్టు దుప్పటేశారు. పడుకున్నాడు. తెల్లవారుజామున చూసేసరికి అన్న లేడు, వెళ్ళిపోయాడు. అరే అన్నయ్య సహాయం చేస్తాడు అనుకున్నామే, వెళ్ళిపోయాడు అనుకున్నారు. బయటకు వచ్చి చూస్తే ములగ చెట్లు లేదాడు. పోయేవాడు పోక దాన్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈయన భర్త తిడుతున్నాడు ఆమెని, ఏమని? మీ వంశం ఏం వంశం అసలు అది, మాకు సహాయం చేయకపోగా ఉన్న ములగ చెట్టు నరికేసారనంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకని వాళ్ళు గోసి బిగించి ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి అంతకుముందు ములగ చెట్టు కంటే కూడా అంతకంటే దాని ఆదాయం కంటే 100 రెట్లు ఆదాయం సంపాదించుకున్నారు. వాడు ఆలోచించాడు, ఈ ములగ చెట్టు ఉన్నంతకాలం వీళ్ళు బాగుపడరని చెప్పి వాడు ఆలోచించి ములగ చెట్టు నరికెళ్ళాడు. ఆ ములగ చెట్టే తల్లికి వందనం, ఆ ములగ చెట్టే మనకిచ్చే సూపర్ 6. ఎవరు అడిగాడు? ఆ ములగ చెట్లు నరికేయమనే అంబేద్కరిజం చెబుతుంది. మాకు ములగ చెట్లు అవసరం లేదు నాయన, మాకు ఈ సంపదలో వాటా కావాలి, చట్టసభల్లో వాటా కావాలి, మా జనం ఎంతమంది ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండాలి, అది కదా మనం అడగాల్సింది. అలా ఆ ములగ చెట్లు నరకటానికి కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. నువ్వు పరిపాలకుడు అవ్వాలి. ఆయన సహాయకుడు రత్తు అని ఉన్నాడు. రత్తు అడిగాడు ఒక రోజున, మాకు అసలు ఏం చేసావు నువ్వు అన్నాడు. ఊరక స్వతంత్రంగా ఆయన దగ్గర మాట్లాడే స్వతంత్రత ఆయన ఒక్కడికే ఉండేది. మాకేం చేసావు అన్నాడు. అప్పుడు రత్తుతో అంబేద్కర్ అన్నాడు, రే ఓటు హక్కు తీసుకొచ్చా, రాజుని నీ ఇంటి ముందుకు తెచ్చా, నువ్వు వాడి మీద ఎక్కుతావో వాడి కాళ్ళకు మొక్కుతావో నువ్వే తెలుసుకో అని అంబేద్కర్ చెప్పాడు రత్తుతో. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఆ ఓటు హక్కుతో. అందువల్ల సింహాసనం ఉంది. ముఖ్యమంత్రిని బలకరీగానే మనం ఒళ్ళు పొంగిపోకూడదు. ఆ ముఖ్యమంత్రి ఎక్కిన సింహాసనం మనం ఎక్కాల్సిన సింహాసనం. ఆ ఎక్కవలసిన సింహాసనానికి మొక్కకూడదని చెప్పాడు అంబేద్కర్. నువ్వు నీ అధీనంలో రాజ్యాంగాన్ని ఉంచుకోవాలి. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి రాజ్యాంగం రాశాడు. ఆయన్ని ఇట్లాగే కాకుటూరుపాలెం లాంటి ఊరికి ప్రసంగం చేయడానికి పిలిచారు అంబేద్కర్ని. అక్కడ ట్రైన్ దిగిన తర్వాత గుర్రబండిలో వెళ్ళాలి ఆయన. ఆ గుర్రబండిలో వెళ్ళాలంటే వరుసనే గుర్రబళ్ళు ఉన్నాయి, కానీ మనకి ఎక్కడైనా గుర్రబళ్ళు కానీ ఆటో వాడు రిక్షాల వాళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు కదా.
కానీ అంబేద్కర్ అంతటి మహానుభావుడు ట్రైన్ దిగి అక్కడ నుంచుంటే ఒక్కడ కూడా గుర్రబండి రావట్లా. పక్కనున్న అనుచరులు అన్నారు, ఏమయ్యా గుర్రబండి వస్తుందా? రాదు. ఎందుకని? మేము మీ గట్టం, మీరు అంటరాని వాళ్ళగా. ఆయన అంబేద్కర్ కావచ్చు, ఆయన పిహెచ్డి చేశాడు కావచ్చు, ఆయన పెద్ద పెద్ద చదువులు చదివాడు కావచ్చు, అంటరానాడు కదా, మేము కట్టమన్నాడు. ఇందులో ఇంకొకడు వచ్చాడు ముందుకి, నేను గుర్రబండి కట్టను కానీ బండి ఇస్తాను నీకు, నాకు డబ్బులు ఇవ్వాలి, నేను దోలను అన్నాడు. మనలో ఒక ఉత్సాహవంతుడు ఒకడు లేచి నేను దోలుతానన్నాడు. వాడు ఎక్కాడు బండి. కానీ గుర్రం అంతకుముందు వాడు దానికి అలవాటు పడ్డవాడు తోలితేనే వాడు మాట అంటది, కానీ దాని అంతటది వేరే వాళ్ళ చేత మాట వినదు కదా. అలా వెళ్ళేటప్పుడు ఆ వంతెన మీద నుంచి అక్కడి నుంచి కింద పడితే అంబేద్కర్ అప్పుడు ఎరిగింది తుంటి. అది ఆయన జీవితాంతం ఆ తొంటి నొప్పి ఆయన వెంబడిస్తానే ఉంది. అది రాజ్యాంగం రాసేటప్పుడు ఇంకా అది కలవర పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ కూర్చుంటే కాలు నొప్పి పడుతుంది, నిలబడితే కాలు నొప్పి పడుతుంది, పడుకుంటే కాలు నొప్పి పడుతుంది. ఏం చేయాలి? ఎండాకాలం అయినా సరే ఫ్యాన్ ఆపి ఫ్యాన్కి ఒక తాడు కట్టి కాలు ఈ పొజిషన్లో ఆ తాడుకి ఏలాడదీసి అప్పుడు ఏలాడదీసి కూర్చుంటే ఆ నొప్పి తెలియట్లా. ఈ కాలుని ఇట్లా పెట్టి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాస్తే ఇది ఎంతమంది మనం ఈ స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. మనం ఇక్కడ అంత కష్టపడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ కష్టాన్ని అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం అమలు చేయాల్సింది ఎవరు? నువ్వు ఉండాలి కదా అక్కడ రాజ్యాంగం అమలు చేసే దగ్గర. నువ్వు చట్టసభకు వెళ్లకుండా రాజ్యాంగాన్ని అమలు చేసే స్థాపన నువ్వు తీసుకోకపోవటం వల్ల ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత నరహంతకుడైన మోడీ తీసుకున్నాడు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత ఇక్కడున్న అసమర్థుడైన జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. అక్కడ నువ్వు తీసుకుపోవటం వల్ల ఇక్కడ అత్యాశాపరుడైన చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అమలు చేసే దగ్గర ఉన్నాడు. అంబేద్కర్ అన్నాడు, రాజ్యాంగం దానికి అంతటా అదే పరిపాలన చేయదు. రాజ్యాంగం మంచిదైన మాత్రాన అది అమలు చేసేవాడు చెడ్డవాడైతే అది చెడ్డ రాజ్యాంగం అవుతుంది. రాజ్యాంగం చెడ్డదైతే దాన్ని అమలు చేసేవాడు మంచివాడైతే అది మంచి రాజ్యాంగం అవుతుందని చెప్పాడు. కానీ ఆయన మంచి రాజ్యాంగమే రాశాడు, కానీ అమలు చేయడానికి నువ్వు లేవు దాని దగ్గర. నువ్వు ఎవరి చేతుల్లోనే పెడుతున్నావు. 5 సంవత్సరాలకు ఒకసారి మార్చి వాళ్ళకి నువ్వు అమలు చేయాల్సిన రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నావు. నేను మాలని, నేను మాదిగిని, నేను కమ్మని, నేను రెడ్డిని, నేను రాజునని విర్రవీగే జనమందరి చేత రాజ్యాంగ పీఠికలోనే భారతదేశ ప్రజలమైన మేము అని పలికించగలిగిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశ సమగ్రతని, సార్వభౌమత్వాన్ని ఆ మొదటి మాటలోనే భారతదేశ ప్రజలమైన మేము, భారతదేశ రెడ్లుమైన మేము కాదు, భారతదేశానికి అమ్మవారమైన మేము కాదు, భారతదేశ ప్రజలమైన మేము. అప్పటి వరకు ప్రజలంటే వాళ్లే, మనం కాదు. మనం అలగా జనం, కానీ మనల్ని కూడా ప్రజల్లో చేర్చి భారతదేశ ప్రజలమైన మేము అని భారతదేశ రాజ్యాంగ పీఠికలో మొదటి లైన్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చేర్చాడు. అంతటి మహానుభావుడు, అంతటి జ్ఞాని ఈ రోజున మనం ఈ అర్ధరాత్రి సమయంలో కూడా ఆయన్ని స్మరించుకోవటం గొప్ప విషయం. అందుకే మేము ఏం చెబుతున్నామంటే అర్హతలనేవి మన జీవిత గమనంలోనే ఉన్నాయి, మన జీవిత అనుభవాల్లోనే ఉన్నాయి. మన అంటరాని జాతుల్లో శ్రమ చేసే కులాల్లోనే ఆ అనుభవం ఉంది. ఏమేమి మేనేజ్ చేయాలో, ఇంట్లో 10 రూపాయలే ఉంటే పిల్లలందరూ కడుపు నింపెట్టండి ఎట్ట నింపాలో, పిల్లలందరికీ ఎట్లా ఆకలి కాకుండా చూడాలో మేనేజ్ చేసే అనుభవం మన తల్లులకు ఎప్పుడో ఉంది. అందుకనే ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే మనకు అంత అర్హత ఉందా అనుకుంటున్నారు. ఎమ్మెల్యే అవ్వాలంటే దామచర్ల జనార్దన్ లాగా ఇట్టు చూడాలి ఫ్లెక్సీలు కూడా అనుకుంటున్నారు. ఇంత అంచు పంచులు కావాలేమో, స్కార్పియోలు ఎన్ని ఉండాలేమో ఎమ్మెల్యే అవ్వాలంటే అనుకుంటున్నారు. అదే ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేలను గెలిపిస్తే కాంశీరాము ప్రమాణ స్వీకారం రేపు ఉదయం అందరికీ ఈ టైంలో చెప్పాడు. రేపు ఉదయం అందరు రావాలని కబురు చేశాడు అందరికీ ప్రమాణ స్వీకారకాన్ని. ఈ గెలిచిన ఎమ్మెల్యేలో ఒక్కడ కొత్త చొక్కా లేదు తెలుసా? ఒంటి మీద కొత్త చొక్కా లేనుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు అక్కడ కాంశీరాము నాయకత్వంలో. వాళ్ళని కొత్త చొక్కా లేకపోతే అర్ధరాత్రి షాపులు తీపిచ్చి అందరికి కొత్త చొక్కాలు వేయించాడు ఆయన. ఉదయాన్నే అందరు ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళలో 9 మంది మంత్రులు అయ్యారు. చూడండి, మంత్రి అవ్వటానికి అంబేద్కర్ జ్ఞానం చాలు. మంత్రి అవ్వటానికి నువ్వు శ్రమ చేసిన కులంవాడు అయితే చాలు, నువ్వు పక్కింటోడి గురించి ఆలోచించగలిగితే చాలు. ఒక ఆమె హాస్పిటల్కి భర్తను తీసుకెళ్ళి డాక్టర్ కాళ్ళ మీద పడింది. అయ్యా నా భర్తను ప్రాణాలు కాపాడని కాళ్ళ మీద పడింది.
డాక్టర్ వచ్చి చేయి పట్టుకుని చూశాడు. సారీ అమ్మ చచ్చిపోయాడు అన్న అని డాక్టర్ వెళ్ళిపోతుంటే వీడు లేచి ఎవడీడు బతికుంటే చచ్చిపోయానంటాడేంది అని అంటే నోరు మూసి పడుకో డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా నీకు అంటుంది భార్య. అట్లా ఎమ్మెల్యే నేను అవుతానని ఎవరన్నా అంటే మన దార సుధాకర్ ఎవరన్నా నువ్వే ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని మైకా గన్లు ఉండాలి, ఎన్ని దొంగ కాంట్రాక్టర్లు ఉండాలి, ఎంత ధనాన్ని దోసుకోవాలి. ఆడు కదా ఎమ్మెల్యే, నువ్వెంత ఎమ్మెల్యే అని చెబుతున్నారు. అలాంటి చోట ఇదిగో ఈ గ్రామం నుంచే ఒక గొప్ప పరిపాలకుడు రావాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.